హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో శనివారాల పండుగ అయితే చేస్తున్నామన్నమాట. ఇంకా ఈ పండుగని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది ఇక్కడ నేను మీకు షేర్ చేస్తాను. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు. అంటే మా అమ్మ వాళ్ళు ఒకలాగా చేస్తారు, మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు ఒకలాగా చేస్తారనమాట. సో ఇంక ఈసారి వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కాబట్టి మా అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారో ఈ పండుగని నేను మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేనైతే మార్నింగే లేచేసి తలస్నానం అయితే చేసేసుకున్నానండి. ఎందుకంటే 9కి రావుకాలం వస్తుంది, 9 లోపే చేసేసుకుందామని చెప్పనేసి చెప్పింది అనమాట. అందుకోసమే పిండి తలుగు వేసుకుందామని చెప్పనేసి ఇట్లా శనగపప్పు ఉంటుంది కదా, ఆ పప్పుని ఇట్లా మిక్సీకి వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన బెల్ల ప్రసాదం అయితే చేస్తున్నామండి ఈ రోజు నైవేద్యంగా. ఇంకా అందుకోసమే ఇట్లా బియ్యము పెసరపప్పు వేసేసి దాన్ని శుభ్రంగా కడిగేసుకొని దాంతో అయితే ప్రసాదం చేస్తామన్నమాట. మామూలుగా మా అమ్మ వాళ్ళు పల్లెలు వేసి చేస్తా అన్నారండి మా చిన్నప్పుడు, అంటే మేము గుడిసింట్లో ఉన్నప్పుడు. ఈ పండగ వస్తే చాలు ఇంట్లో సామాన్లు అన్ని కడిగేసి ఇంకా ఇల్లుకి సున్నం పూసి ఈ పండగనైతే చేసుకునే వాళ్ళము. ఇంకా ఇప్పుడు పెద్దింట్లోకి వచ్చేసిన తర్వాత ఇల్లుకి సున్నం అది పూయాలంటే కష్టం కదా. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి దేవుడి ముందు పల్లెలు వేసుకొని తలుగు వేసుకొని టెంకాయ కొట్టుకునే వాళ్ళము. బట్ కానీ ఇంకా అట్లా చేసేకి ఇల్లు క్లీన్ చేయలేదు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి మా అమ్మ అయితే బోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇటుకరాయి పెట్టి ఆ ఇటుకరాయికి వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టి అక్కడ తలుగేసుకొని టెంకాయ కొట్టుకొని వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే 3 శనివారాలు ఇట్లా పిండి దీపాలు వెలిగిస్తానని చెప్పనేసి ముక్కున్నాను. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇలా పిండి దీపాలు అయితే చేస్తున్నానండి. ఇంకా ఈ పిండి దీపాలు చేయడం ఫస్ట్ టైం నేను కూడా, నాకు కూడా తెలియదు ఇవి ఎలా చేయాలి ఏంటి అనేసి అని. ఇంకా యూట్యూబ్లో చూసి యాజ్ ఇట్ ఈస్ అట్లే ఫాలో అయిపోతున్నాను. ఇంకా ఇప్పుడు ఈ పిండి దీపాలు పగుళ్ళు రాకుండా మనకి మంచిగా రావాలంటే ఇట్లా బనానా ఇంకా అట్లనే బెల్లం ఉంటుంది కదా, బెల్లము ఇంకా నెయ్యి వేసేసుకొని ఇంకా బియ్య పిండిని నేనైతే 1 గంట ముందు బియ్యాన్ని నానబెట్టి కడిగి ఆరబెట్టి దాన్ని మిక్సీకి వేసేసుకొని ఆ పిండితో అయితే చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నేను మొన్న ఆవు నెయ్యి చేశాను కదా, ఇంకా ఆ నెయ్యితో ఇట్లా దీపాలు చేస్తే మంచిదని చెప్పనేసి ఇంకా ఆ నెయ్యిని కూడా ఇట్లా తీసేసుకున్నాను. ఇంకా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఆ పిండికి ఈ బనానా బెల్లము నెయ్యి అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. తర్వాత పాలతో కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బనానా అయితే ఫుల్గా వేసేసానండి. అది ఫుల్ వేయకూడదంట, పిండి ఎక్కువ క్వాంటిటీలో ఉంటేనే ఫుల్ బనానా వేయాలంట. నాకు ఆ విషయం తెలియక నేనైతే ఫుల్ వేసేసినాను. దానివల్ల ఈ పిండిలో కొన్ని పాలు పోసాను అంతే, ఆ మొత్తం పుర్రు అయిపోయింది. ఇంకా ఏంటబ్బా అని చెప్పనేసి మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్పింది అరటిపండు కొంచెం వేసి చేసుకోవాలి అని చెప్పనేసి చెప్పింది అనమాట. ఇంక ఇక్కడ చూడండి అట్లా కొన్ని పాలు పోసాను అంతే అండి, పిండి అయితే ఇట్లా అయిపోయింది. ఇంకా నేనైతే మా అమ్మని అరిచానమాట, ఈ చిన్న గ్లాస్కి పాలు పెట్టావు, ఈ పాలతో ఎట్లా పిండి కలిపేది, ఇవి యాడ్ సరిపోతాయి అని చెప్పనేసి. బట్ కానీ ఇక్కడ తీరా మారి చూస్తే ఆ గ్లాస్లో ఒక ½ గ్లాస్ పాలు కూడా అవ్వలేదండి. ఇంకా మళ్ళీ మిక్సీకి బియ్యం వేసి ఆ పిండిని మళ్ళీ ఈ పిండిలో కలిపేసి మొత్తానికి ఇట్లా ముద్దలాగా తయారు చేశానండి. వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదంటండి. ఇంకా అందుకోసమే నేను కూడా 3 శనివారాలు ఇట్లా పిండి దీపాలు వెలిగిస్తానని చెప్పనేసి అనుకున్నాను అనమాట. ఇంకా అందుకోసమే ఇక్కడ ఇట్లా చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను 5 దీపాలు వెలిగిస్తానని చెప్పనేసి అనుకున్నాను. ఇంకా అందుకోసమే ఇక్కడ 5 చిన్న ముద్దల్లాగా చేసేసుకొని దాంట్లో మనకి కొంచెం హోల్ లాగా పెట్టేసుకుంటే దీపం అయితే రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత ఈజీగా ఉందో, అసలు ఒక పగులు కూడా రాలేదండి. ఎందుకంటే మనము ఇక్కడ బెల్లము బనానా పాలు వేసి కలిపాం కదా, దానివల్ల మనకి ఎక్కడ క్రాక్స్ అనేటివి రాకుండా చాలా నీట్గా వస్తాయి అనమాట. ఇంకా ఈ పండుగను వచ్చేసి 5 వారాల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మాకైతే తిరుమలలో ఇప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి, ఇంకా అందుకోసమే ఇట్లా 3వ వారం అయితే మా అమ్మ అయితే ఇట్లా తలుగైతే వేస్తుందనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే 5 దీపాలని ఇట్లా రెడీ చేసేసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పండుగ వచ్చేసి ఈ మంత్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేము వచ్చేసి మనకి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి, అప్పుడైతే ఆ వారంలో అయితే ఇట్లా తలుగైతే వేసుకుంటాము. ఇంకా అట్లనే పిండి దీపాలు అయితే వెలిగిస్తామన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇట్లా దీపాలను అయితే రెడీ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ ప్రసాదం కూడా ఉడికిపోయింది చూడండి, బియ్యం పెసరపప్పు అయితే ఉడికిపోయింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అప్పుడే కరెంట్ పోయింది, సరిగా కనపడలేదు చూడండి. దీపాలను అయితే ఇట్లా రెడీ చేసుకున్నానండి. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వచ్చాయని చెప్పనేసి నాకు అనిపించింది. ఇంక ఇక్కడ వచ్చేసి బియ్యం అయితే ఉడికిపోయాయండి ప్రసాదానికి. ఇంకా దాంట్లో వచ్చేసి ఇట్లా బెల్లాన్ని అయితే పౌడర్ లాగా చేసేసుకొని ఆ పౌడర్ని అందులో వేస్తున్నాను అనమాట. ఇంకా ఈ ప్రసాదంలో పాలు ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసుకోవచ్చు, బట్ కానీ అవైతే అవైలబుల్లో లేవని చెప్పనేసి ఇట్లా చాలా సింపుల్గా చేస్తున్నానండి ప్రసాదం అయితే. ఇంకా ఈ ప్రసాదంలో ఇట్లా బెల్లం వేసేసి అట్లా ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే మనకి ఒక 5 మినిట్స్ తర్వాత ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి. నేను వచ్చేసి ఇట్లా దీపాలు ప్రసాదం అయితే చేస్తున్నాను. ఇంకా మా అమ్మ వచ్చేసి బోర్ దగ్గరికి వెళ్ళి పిండి తలుగు
వేసుకోవాలని చెప్పాను కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ అంతా రెడీ చేసుకుంటుంది. చూడండి ఇట్లా అరిటాకులో తలుగు పిండి వేసుకొని ఆ పిండితోనే దీపం లాగా చేసుకొని దాంతో నెయ్యి దీపం అయితే వెలిగిస్తుంది అనమాట. ఇంకా అక్కడికైతే నేను వెళ్ళలేదండి, ఎందుకంటే బన్నీ ఇంకా పడుకొనే ఉన్నాడు. ఇంకా ఆర్యన్ అయితే లేచాడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇంకా వాడికి నీళ్లు పోస్తాను రారా పోసుకుందు అంటే వాడు చూడండి ఏడుస్తున్నాడు, రాను రాను అనేసి. నీళ్లు పోసుకోకుండా అమ్మమ్మ దగ్గరికి పోవాలని చెప్పనేసి ఏడుస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా స్నానం చేసుకున్నాడు అని చెప్పనేసి చెప్పాను. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇంకా వాడు కూడా అట్లా స్నానం అయితే చేసుకొని కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యన్ ఇంకా అట్లనే ధనుష్ అంటే ఇప్పుడు ఆర్యన్ పక్కన ఉన్నాడు కదండి ఆ బాబు, వాళ్ళిద్దరూ అయితే మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళారనమాట బోర్ దగ్గరికి. ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అమ్మ ఇంట్లో జస్ట్ దీపం వెలిగించి వెళ్ళిందనమాట. ఇంకా నేనైతే దీపాలు వెలిగించుకోవాలని చెప్పనేసి చెప్పాను. ఇంకా అందుకోసం అని చెప్పనేసి సరే చేసుకో అని చెప్పనేసి చెప్పింది. ఇంక ఇక్కడ వచ్చేసి మనకి ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి దీపం పెట్టి వెళ్ళిపోయిందని చెప్పాను కదా మా అమ్మ. ఇంకా నేనైతే ఇట్లా అరిటాక్ వేసి దానిపైన అయితే దీపాలు అయితే పెట్టానమాట, ఇట్లా 5 దీపాలు. మా అమ్మ వచ్చేసి ముందు రోజున అయితే ఇల్లంతా కడిగేసి ఇంకా పటాలు కూడా తుడిచేసి బొట్లు అయితే పెట్టేసింది. ఇంకా దీపం అయితే మార్నింగే కడిగి ఇట్లా దీపానికి కూడా బొట్లు అవి పెట్టేసి దీపం అయితే పెట్టేసి మా అమ్మ అయితే బోర్ దగ్గరికి అయితే వెళ్ళిందండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే దీపాలు పెడుతున్నాను కదా, ఇంకా ఆ దీపాలకి ఇట్లా పసుపు కుంకుమ అది పెట్టేసి మా చెట్లో అయితే చిట్టి రోజాలు కాసాయండి. ఇంకా ఆ రోజాలని ఇట్లా దీపాలకైతే పెడుతున్నాను. ఇంకా పూలు అయితే పండగ అంటే మనకి ఇంటి దగ్గర ఎన్ని పూలు ఉన్నా ఇంకా విలేజ్ అంటే పెరుక్కొని వెళ్ళిపోతారండి పూలన్నీ. పూలు కావాలంటే ఇంకా గొట్టుకెళ్ళకి వెళ్ళి తీసుకురాలండి. ఇంకా మా అమ్మ అయితే గొట్టుకెళ్ళకి వెళ్ళేదానికి అసలు టైమే లేదనమాట మా అమ్మకి. ఇంకా అందుకోసమే సర్లే మందారం పూలతోనే ఇట్లా పూజ అయితే చేసేసానండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆవు నెయ్యిని ఈ దీపాల్లో వేసి కరిగిచ్చి వేసానండి. అది గడ్డగా ఉండింది కదా, అందుకోసమే ఇట్లా కరిగిచ్చి ఇంకా ఆ నెయ్యినే వేసానమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ దీపాలను అయితే వెలిగించేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసిన కాడికి చేస్తున్నానండి. ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నెక్స్ట్ టైం నేను బాగా చేస్తాను. ఇంకా ఫైనల్గా ఇట్లా దీపాలు అయితే వెలిగించేసానండి. చూడడానికి అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంక ఇక్కడ ఫైనల్గా ఈ దీపాల ముందు తాంబూలం అది పెట్టాలి కదా, ఇంకా ప్రసాదం అది చేశాను కదా, ఇంకా అది కూడా పెడదామని చెప్పనేసి ఇట్లా తాంబూలం పెట్టేస్తాను. ఇంక తర్వాత ప్రసాదం కూడా ఒక గిన్నెలోకి వేసి పెట్టాను అనమాట. ఇక్కడ నేను పూజ చేస్తుండగా మా అమ్మ అయితే వచ్చేసింది. ఇంకా ఆర్యన్ కూడా వచ్చేసాడనమాట. ఇంక ఇక్కడ చూడండి ఆర్యన్కి అయితే అమ్మ అయితే నామాలు వేసిందండి. అదే చెప్పాను కదా బోర్ దగ్గర ఇటుకురాయికి నామాలు వేసినప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇట్లా నామాలు వేసి పూజ అయితే చేస్తారనమాట. ఇంకా అందుకోసమే ఇట్లా ఆర్యన్ కూడా పెట్టింది. ఇంక నేనైతే ఇంట్లోనే వేసుకుందాం నామాలని చెప్పనేసి ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఆర్యన్కి అక్కడ కోత ఏదో తరుముకునిందని చెప్పనేసి ఏడుస్తున్నాడు వాడైతే భయపడిపోయి. అందుకోసము వాడిని ఎత్తుకొని పూజ అయితే చేస్తున్నానండి. ఇంకా వాడైతే అస్సలు ఉండలేదు, ఇంకా అందులో ఏమి తిన్న కూడా లేదు కదా, దానివల్ల వాడికి ఆకలి కూడా అవుతుందని చెప్పనేసి వాడిని ఎత్తుకొని అట్లా పూజ అయితే చేసేసానండి. ఫైనల్గా ఇక్కడ నేను కూడా అట్లా నామాలు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా నా ఫేస్కి ఈ నామాలు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇంకా చూసారు కదండి ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా శనివారాల పండుగని అయితే చేసుకున్నామండి. ఇంకా ఇంట్లో పూజ చేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా, నాకైతే చాలా ప్రశాంతంగా ఉన్నిందండి. ఇంకా మనకి ఇట్లా పూజ ఏదైనా చేసినప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా, ఇంకా నాకైతే అట్లే అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే టిఫిన్ అయితే చేస్తుందండి. టిఫిన్ లెక్క వచ్చేసి ఈరోజు సేమియా ఉప్మా చేస్తుంది, ఎందుకంటే దోసపిండి అది కూడా లేదు అయిపోయింది. ఇంకా సేమియా ఉప్మా అయితే భిన్న అయిపోతుంది అని చెప్పనేసి ఇట్లా సేమియా ఉప్మా అయితే చేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి ఆర్యన్కి ఇంకా ఏడుపు అయితే తగ్గలేదనమాట. ఇంకా వాడైతే ఈ సేమియా ఉప్మాని తినడండి. ఇంకా వాడికి ఎలాగో అలాగా సెల్లో బొమ్మలు అది పెట్టించి సేమియా ఉప్మా కొంచెము ఇంకా అట్లనే బెల్లం ప్రసాదం చేశాను కదా, ఇంకా ఆ ప్రసాదాన్ని కూడా కొంచెం అట్లా పెట్టి తినిపించేసాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను తింటున్నానండి. ఇంకా ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా దీంట్లో డ్రై ఫ్రూట్స్ పాలు నెయ్యి వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే ఇక్కడ హడావిడిగా చేస్తాను కదా, దానివల్ల ఏం వేయలేకపోయాను. ఇంకా నాకైతే ప్రసాదం టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకా బన్నీ కూడా నిద్ర లేచాడు. ఇంకా వాడు లేచిన తర్వాత ఇట్లా స్నానం అది చేపించి ఇంకా బన్నీకి కూడా మా అమ్మ అయితే ఇట్లా నామాలు వేసిందండి. ఇంకా బన్నీకి అయితే ఇట్లా నామాలు పెట్టింటే చూడడానికి చాలా బాగుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లెక్క వచ్చేసి మా అమ్మ అయితే ఇక్కడ రైస్ చేసింది. ఇంకా అట్లనే రసం అయితే చేసిందండి. యాక్చువల్గా అయితే ఇప్పుడు సాంబార్ చేయాలని చెప్పనేసి పప్పు అయితే తీసి పెట్టాం బయట. ఇంకా నేను పూజ చేస్తూ ఉన్నప్పుడు ఆర్యన్ ఏడ్చాడని చెప్పాను కదా, అప్పుడు ఎందుకు ఏడ్చాడంటే ఇంట్లోకి కోత వచ్చేసి ఆ పప్పునైతే ఎత్తుకొని వెళ్ళిపోయిందండి. ఇంకా అందుకే వాడైతే భయపడిపోయాడనమాట, వాడి దగ్గరికి అన్న వస్తుందేమో అని చెప్పనేసి ఇంకా పప్పు ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇంక ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవండి. ఇంకా అందుకోసమే ఇట్లా టమోటా రసం అయితే పెట్టింది. ఇంకా ఒట్టి రసంతో ఎట్లా తినేదని చెప్పనేసి ఇట్లా శనగపిండి బోండాలు వేసి ఆ రసంలోకి నంచుకొని తింటే బాగుంటుందని చెప్పనేసి ఇంకా అట్లయితే వేసుకొని తినేసామండి. ఎందుకంటే నేను మా అమ్మే కదా ఏదో ఒకటి తినేద్దామని చెప్పనేసి అట్లా రసం అది వేసేసుకొని దాంట్లోకి బోండాలు అయితే పెట్టేసుకొని తినేసామన్నమాట.
అనమాట. ఇంకా ఆర్యన్ పడుకున్నాడు, బన్నీ అయితే లేచాడనమాట. ఇంకా వాడితో అట్లా టైం పాస్ చేశాను కొద్దిసేపు. ఓయ్ భలే ఉంది నీ బొట్టు. ఎవరు పెట్టారు నీకు? అమ్మమ్మ పెట్టిందా? అమ్మమ్మ పెట్టిందా బన్నీ? ఓమి ఓమి ఓమబ్బా అయ్యా ఓమి పాలు కావాలా నీకు? సరే. ఇంకా బన్నీకి అయితే పాలు ఇచ్చానండి. ఇంకా వాడు కొద్దిసేపు ఆడుకొని పడుకునేసాడనమాట. ఇంకా ఆర్యన్ అయితే ఇంకా నిద్ర లేవలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ అయితే కోడిని అయితే పొదగబెడుతుందండి. ఇంకా మా కోడి అయితే అసలు ఒక 15 గుడ్లు దాకా పెట్టింటుందండి. దాంట్లో అయితే ఇప్పుడు ఒక 6-7 ఉన్నాయి అంతే. వాటిని కూడా కోతులు ఎత్తుకొని తినేసేయండి. నాకైతే అసలు చాలా బాధ అనిపించింది అనమాట. సో చూడండి, ఈ గుడ్లు అయితే మిగిలాయి ఫైనల్గా. అవి మేము గేట్లు వేసినా కూడా గేట్ లోపల దూరి అట్లాగా వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిపోతుండేయండి. చిన్న కోతులు ఉంటాయి కదా, ఆ కోతులు అయితే ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా కోడిని ఎప్పుడంటే అప్పుడు పొదగబెట్టకూడదంటండి. సాయంత్రం పూట కానీ తెల్లారితో కానీ ఆ కోడిని పొదగబెడితే మంచిదంట. పిల్లలు మంచిగా పుడతాయని చెప్పనేసి మా అమ్మ అయితే చెప్పింది. ఇంకా నా చేత్తో అయితే పెట్టించిందండి. ఈసారి పెట్టి నీ చేతి ఎన్ని గుడ్లు ఇడుగుతాయి అని చెప్పనేసి చెప్పింది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా గుడ్లన్నీ పెట్టేసిన తర్వాత ఆ గుడ్ల పైన అయితే ఇట్లా కోడిని అయితే మా అమ్మ దేవుడికి ముక్కొని పెడతానమాట. ఇంకా ఈ కోడిని ఇసుకలో అయినా పొదగబెట్టచ్చు, లేదంటే ఇట్లా వరిగడ్డి వేసి ఆ వరిగడ్డిలో అయినా పొదగబెట్టచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ కోడి చూడండి వెళ్ళిపోతుంది. స్టార్టింగ్లో ఒక 2-3 రోజులు ఇట్లనే ఉంటుందండి, అది వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా అందుకోసమే దానిపైన ఏదైనా ఒక గంప పెట్టి అట్లా పొదగబెడతామన్నమాట. ఇంకా అట్లా కోడిని అయితే పొదగబెట్టేసానండి. ఇంకా అది 21 డేస్కి మనకి పిల్లలు అయితే ఈడుతాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మ వచ్చేసి బేరికాయ తెచ్చిందండి. నాకు ఈ బేరికాయ అంటే చాలా ఇష్టం. అసలు 2 years అవుతుందండి ఈ కాయ దీన్ని నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇంకా దీంట్లో సాల్ట్ కారం వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా చాలా రోజుల తర్వాత చూశాను కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లనే వట్టికాయ తినేస్తున్నానండి. ఈ కాయల్ని నా చిన్నప్పుడు అయితే భలే తినేదాన్నండి. అసలు ఎంత బాగుంటాయో దీంట్లో సాల్ట్ కారం వేసుకొని తింటే. ఇంకా పిల్లలు ఇద్దరు లేచేశారండి. ఇంకా నేనైతే ఇక్కడ పల్లికి అయితే వెళ్తున్నాను. మా అత్తమ్మ రమ్మనింది, ఇంకా అందుకోసం అని చెప్పనేసి అక్కడికైతే వెళ్తున్నాను. ఇంకా ఆర్యన్ కూడా లేచేశాడండి. ఇంక ఇక్కడ చూడండి బన్నీ ఇంకా అట్లనే ఆర్యన్ని పల్లికి అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా బన్నీని అయితే అట్లా పడుకోబెట్టాను. ఇంక ఇక్కడ ఆర్యన్ చూడండి, మా అత్త అక్కడ సామాన్లు కడుగుతుంటే అక్కడికైతే పరిగెత్తా వెళ్తున్నాడు అనమాట. బన్నీని ఇట్లా దివానం మీద పడుకోబెట్టి వెళ్ళాలంటే భయం అండి. ఎందుకంటే వాడు ఇప్పుడు బోర్లా పడెక్కి ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకెక్కడన్నా పడతాడేమో అని చెప్పనేసి ఇంకా వాడిని కూడా అట్లా తీసుకొని ఇక్కడికైతే వచ్చాను. ఇంక ఇక్కడ చూడండి ఆర్యన్ అయితే వాళ్ళ నాన్నతో అయితే ముచ్చట్లు పెడుతున్నాడండి. ఇంకా మా అత్తమ్మకి అయితే కొంచెం హెల్త్ అది బాగాలేదని చెప్పనేసి పిల్లల్ని చూడాలి అని చెప్పనేసి రమ్మనింది అనమాట. ఇంకా అందుకోసమే ఇట్లా వచ్చాను. లేదంటే మా అత్తే వస్తాదనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లల్ని ఇద్దరిని చూసుకొని వెళ్తా ఉనింది. ఇంకా ఆమెకి హెల్త్ బాగాలేదని చెప్పనేసి మేమే వచ్చామన్నమాట. ఇంకా పిల్లల్ని చూస్తే అన్న కొంచెం ఆమెకి హెల్త్ క్యూర్ అవుతుంది అని చెప్పనేసి ఇట్లా కొద్దిసేపు అయితే మా అత్తతో ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వ్లాగ్ అయితే ఇదేనండి. మీ అందరికి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.